విశాఖ డైరీని శాసనసభా సంఘం పరిశీలించింది. చైర్మన్ జ్యోతుల నెహ్రూ నేతృత్వంలోని సభ్యులు డైరీని పరిశీలించారు. స్పీకర్ ఆదేశాలతో విశాఖ డైరీని పరిశీలించామన్న జ్యోతుల నెహ్రూ పరిశీలన తర్వాత మరిన్ని డౌట్స్ వస్తున్నాయని చెప్పారు ఆయన. అయితే అందుకోసమే నిపుణుల కమిటీ సహకారం తీసుకుంటామని ఆయన చెప్పారు. అటు విశాఖ డైరీపై ఆడిట్ జరగాల్సిన అవసరం ఉందన్న నెహ్రూ తమ పరిశీలనకు చైర్మన్ రాలేదన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖ డైరీలో జరుగుతున్నటువంటి అవకతవకలకు సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం హౌస్ కమిటీని అయితే నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. స్పీకర్ ఆధ్వర్యంలో ఈ హౌస్ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత చైర్మన్గా జ్యోతుల నెహ్రూని తో పాటుగా మరొక 6 సభ్యుల బృందాన్ని అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం అందరూ కూడా ప్రస్తుతం ఈరోజు విశాఖ డైరీని మొత్తం అంతా కూడా పరిశీలించారు. జ్యోతుల నెహ్రూతో పాటుగా అటు విశాఖకు చెందినటువంటి వెలగపూడి రామకృష్ణ, అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు గజవాక్ ఎమ్మెల్యే అయినటువంటి పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, అదేవిధంగా దాట్ల బుచ్చిరాజు, బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యే రంగారావు, అదేవిధంగా బోండా ఉమామేశ్వరరావు, మొత్తము 4 జిల్లాల పరిధికి సంబంధించినటువంటి వాళ్ళు, ఒక విజయవాడకి సంబంధించినటువంటి మొత్తం అందరినీ కూడా ప్రస్తుతం అయితే వీళ్ళందరినీ ఇక్కడికి రావడం అయితే జరిగింది. మొత్తము ఎండీతో పాటుగా ఉన్నటువంటి ఈ డైరీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులతో అధికారులతో అయితే మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత వాళ్ళ చెప్పినటువంటి ఏ సమాధానానికి కూడా పొంతలు లేకుండా ఉందనేది ఇక్కడ స్పష్టంగా మాకు అర్థమవుతుందని జ్యోతుల నెహ్రూ, అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ఇచ్చినటువంటి ఆన్సర్స్కి వీళ్ళు సంతృప్తి పడకపోవడంతో మొత్తం ప్లాంట్ లోపలికి వెళ్ళి ప్లాంట్ లోపల కూడా మొత్తం అంతా కూడా పరిశీలన చేసి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది ఆడిట్ లోపాలు ఉన్నాయి. దీంట్లో కొన్ని ఎన్నో కోట్ల రూపాయలు తారుమారు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎలాంటి నష్టాల్లో లేవని చెప్తూనే అప్పులు కూడా దాదాపుగా 10 కోట్ల రూపాయల వరకు ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. దీంతో ఆడిట్ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆడిట్ ఒక్కటే కాదు, ముఖ్యంగా కొంతమంది అంటే ఈ ప్లాంట్కి సంబంధించినటువంటి నిపుణులతో పాటుగా ప్రభుత్వం వైపు నుంచి ఆడిటర్ని తీసుకుని మొత్తం అంతా కూడా ఒక టీంతో మరొకసారి ఇక్కడికి వచ్చి పరిశీలన చేస్తామని చెప్తున్నారు. అయితే ఈరోజు విచారణ జరుగుతుందని తెలుసు కూడా విశాఖ డైరీకి సంబంధించినటువంటి చైర్మన్ అడార్ ఆనంద్ కుమార్ మాత్రము గైర్హాజరయ్యారు, లేకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉందని వీళ్ళైతే అభిప్రాయపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే అటు అడార్ ఆనంద్ కుమార్ ఆ కూతురు ప్రస్తుతం చైర్మన్ సంబంధించినటువంటి రిప్రజెంటేషన్, చైర్మన్ తరఫున రిప్రజెంటేషన్ ఇస్తూ ఆమె అయితే మొత్తము ఈ హౌస్ కమిటీ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానాలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళతో పాటుగా కొంతమంది డైరెక్టర్లు కూడా, ముఖ్యంగా అడారి ఆనంద్ సిస్టర్ కూడా అటెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకున్నటువంటి సమాచారానికి సంతృప్తి చెందలేదు. దీనికి తోడు మాకు వచ్చినటువంటి ఫిర్యాదులు వీటిని మేము అసెంబ్లీలో దీని మీద చర్చ లేపాము. ఆ డౌట్ల మీద వచ్చి పరిశీలించడానికైతే వస్తే వీటికంటే ఎక్కువగానే అంటే మరికొన్ని అనుమానాలు అయితే మాకు ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపైన నిపుణుల కమిటీని తీసుకుని వచ్చి ఖచ్చితంగా మరొకసారి మా కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన చేసి మేము అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా స్పీకర్కి ఈ నివేదిక అందిస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి ప్రస్తుతం కమిటీ మొత్తం అంతా కూడా జిల్లా కలెక్టర్లతో సమావేశం అవ్వడానికి జిల్లా కలెక్టరేట్కి వెళ్ళారు. అది అంతర్గత సమావేశం. అటు జిల్లా కలెక్టర్తో కూడా ఈ విశాఖ డైరీకి సంబంధించి దాదాపుగా 2.5 లక్షల మంది పైనే రైతులు, పాడి రైతులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా 8.5 లక్షల పాల ఉత్పత్తి అయితే జరుగుతుంది. రైతులకు నష్టాలు అయితే ఏర్పడుతున్నాయి. కార్మికులకి, ఉద్యోగులకు కూడా ఇక్కడైతే ఇబ్బందులు ఉన్నాయి. పైగా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఎక్కువగా శాలరీస్ ఇచ్చుకుని కార్మికులకైతే ఆ శాలరీస్ ఇవ్వట్లేదని వీటన్నింటినీ మేము ఐడెంటిఫై చేస్తాం. దీనికి సంతృప్తికరమైనటువంటి సమాధానాలు అయితే దొరకలేదు. మేము నివేదిక పూర్తి చేసిన తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో మాట్లాడగలం. అవునవును, ఇప్పుడు మీరు చెప్పినట్టే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో సభ్యులందరూ కూడా అందరూ కలిసి పరిశీలించిన తర్వాత ఇంకా ఎక్కువ డౌట్స్ వస్తున్నాయి మాకు. ఇంతకు ముందుండే డౌట్స్ కన్నా పరిశీలించిన తర్వాత ఇంకా ఎక్కువ అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏంటి, ఏ విధంగా, ఎలాంటి డౌట్స్ వస్తూ ఉన్నాయంటే ఏ విధంగా చూడాలి దీన్ని? వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ప్రకారం కూడా చూసినా ఆ డౌట్స్ ఏవి ఇప్పుడు మేము బహిర్గతం చేయడానికి అవకాశం లేదు. మేము అటు శాసనసభ నుంచి స్పీకర్ వేసినటువంటి కమిటీలో మేము చైర్మన్ గాను, మెంబర్స్ గాను ఉన్నాము. పరిశీలన మాత్రమే చేస్తాం, కానీ లోపల ఉన్నటువంటి డౌట్స్ మొత్తాన్ని మేము శాసనసభ ముందు, స్పీకర్ ముందు ఉంచాలి, అంతే తప్ప దీన్ని బహిర్గతం చేయడానికి వీలు లేదు. మాకున్నటువంటి డౌట్స్ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అనుమానాలతో పాటుగా ఇక్కడ కొంతవరకు అంటే పొల్యూషన్ విషయంలో కానీ, కార్మికుల విషయంలో కానీ, ఉద్యోగుల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ వీళ్ళకి సంబంధించి మాకు వచ్చిన
ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లు కూడా ఉన్నాయి. వాటి ద్వారానే మేము దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలన చేసి రిపోర్ట్ తయారు చేసి స్పీకర్కి అందజేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి 4 జిల్లాలకు సంబంధించి విశాఖ డైరీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కాబట్టి 4 జిల్లాల్లో ఉన్నటువంటి విశాఖ డైరీకి పాల సప్లై చేస్తున్నటువంటి రైతులందరితో కూడా మేము సమావేశాలు ఏర్పాటు చేస్తాం. వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటాం. వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ తీసుకుని ఒక రిపోర్ట్ నివేదికలను అయితే తయారు చేస్తాం. తయారు చేసిన నివేదికను స్పీకర్కి అందజేస్తాం. దీన్ని అంటే విశాఖ డైరీని మూసివేయాలనేది మా అభిప్రాయం అయితే కాదు. విశాఖ డైరీని ఇంకా లాభాల బాటలో పట్టించాలి. ఇది ప్రస్తుతం ప్రైవేట్ యాజమాన్యం కింద ఉంది, ఇది సొసైటీ కింద లేదు అనేది కూడా మాకు తెలుసు. అయినా కూడా దీని మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలన్నీ నిగ్గు తేల్చడం కోసమే ప్రస్తుతం స్పీకర్ హౌస్ కమిటీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. హౌస్ కమిటీ మేము పూర్తి స్థాయి పరిస్థితి, ఎందుకంటే ఇంకా 2 నెలల సమయం ఉంది వీళ్ళకి, దాదాపుగా ఇంకా నెల 15 రోజులు సమయం అనేది అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 45 రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను తయారు చేసి స్పీకర్కి అందించే అవకాశం అయితే కనిపిస్తుంది. మౌనిషా. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. ఈ వచ్చినటువంటి ఆరోపణలు చూసినట్టయితే ఇక్కడ పాడి రైతులకు సరి అయినటువంటి న్యాయం జరగటం లేదు. గతంలాగా ఈ కంపెనీ యాక్ట్ వచ్చిన తర్వాత పాడి రైతులకి లబ్ధి జరగటం లేదు, అలాగే రైతాంగానికి వైద్య సౌకర్యం అందటం లేదు. ఏదైతే లేబర్ కాంపోనెంట్ ఉందో ఈ లేబర్కి కూడా సరైనటువంటి విధానంలో వాళ్ళ జీతభత్యాలు కూడా కటింగ్లు జరుగుతున్నాయి, నష్టం జరుగుతుంది మాకు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఇవాళ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎంప్లాయీస్ అన్ని రకాలుగాని కూడా ఇది కంపెనీ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసినటువంటి ఆరోపణలు నిజాలు కూడా ఉన్నాయని, ఇంకా మరింత ప్రజలకి తెలియనటువంటి విధానాలు కూడా ఇందులో అవకతవకలు కూడా జరిగినట్టుగా